ఇప్పుడు నిన్న అందరూ ప్రజలందరూ ఒక అంశాన్ని చూస్తున్నారు. ఏది ఆ ఫారెస్ట్లో ఆ డెన్ను చుట్టూతా మామిడి తోట చెట్లు ఇవన్నీ చూస్తే మనము జనరల్గా నాకు అది చూసిన దగ్గర నుంచి ఎక్కడో ఫీల్ కలుగుతూ ఉంది. మనము అది డెన్ను చూడండి, ఆ లోపలికి క్లోజ్ షాట్కి వెళ్తే అది చాలా విశాలంగా డెన్ను, ఆ చుట్టూతా చెట్లు ఇవన్నీ చూస్తే మనకి శ్రీమంతుడు సినిమా గుర్తొస్తుంది. మహేష్ బాబు సినిమాలో దాంట్లో దేవరకోటలో మామిడి తోట, మళ్ళీ మామిడి తోటకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళటం కూడా, లేదా మామిడి తోటకు పట్టకరాండి అని చెప్పని వెంకటరత్నం ఎవరు ఎంపీ కొడుకు నాన్నను చూసుకొని అరాచకాలు చేయటం, ఎంపీని చూసుకొని ఎంపీ తమ్ముడు లోకల్గా వ్యవహారాలు నడపటం. కాకపోతే దీంట్లో రివర్స్ అయింది. వెంకటరత్నం కొడుకు ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఈయన ఇక్కడ మినిస్టర్గా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు లేదా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే ఆ శ్రీమంతుడి సినిమా, దేవరకోట, మామిడి తోట, ఆ ఎంపీ, ఆ మినిస్టరు, ఆ ఎమ్మెల్యే, ఆ తమ్ముడు, దీనికి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో విలేజ్ పేరేంటి, చిత్తూరు జిల్లాలో మంగళంపేటలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్న మామిడి తోట, మరి అక్కడ దానికి ఎక్కడో సింక్ అవుతుంది. అంటే అక్కడ అంటే ఇది సినిమా స్టిక్గా ఉన్నా కానీ కొంచెం అక్కడికి పోయి మీడియా కూడా కవర్ చేయాలంటే కూడా భయం అట. అక్కడంతా తమిళనాడు చెందినటువంటి వర్కర్స్ ఎక్కువ మంది పనిచేస్తుంటారు. మరి అక్కడ చాలా భయం. ఆ ప్రాంతంలో ఆ గెస్ట్ హౌస్కి అతి కొద్ది మంది మాత్రం వెళ్ళాలి. వాళ్ళని కాదని ఎవరు అక్కడికి వెళ్ళినా కానీ వాడు తిరిగి రావటం కూడా కష్టము. ముందు అక్కడ కట్టేసి పెడతారు, మళ్ళీ వాళ్ళకి తెలియజేసి వాళ్ళు కొట్టి తర్వాత పంపిస్తారు అనేది ఒక భయానకమైనటువంటి ఒక అంశాలు అక్కడ వేదికగా జరుగుతూ ఉన్నాయి. ఆ సినిమాలో కూడా అతను అడుగుతాడు, ఎవరో మహేష్ బాబు అడుగుతాడు, అది బయట వాడొచ్చా, మళ్ళీ అది ఒకసారి సరే అది ట్రిమ్ చేసుకుంటారు, ఒకసారి బయట వేయండి, అది చక్కగా అలా ఉంది. అలా అందులో హీరో డైలాగ్ చెప్తారు, మీరు ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లావైపోతా ఉంటారు. ఆ జేబులో నుంచి స్లిప్ తీసి చెరువులు ఆక్రమించడం ఏంటి, స్కూల్ బిల్డింగ్ ఆక్రమించడం ఏంటి, పాపం స్కూల్ బిల్డింగ్ పడి 30 మంది పిల్లలు చనిపోయారు, ఇవన్నీ మీరు చేసినటువంటివి పాపాలు కదా, మొత్తం ఊరికి తిరిగిచ్చేసేయాలని చెప్పని అంటారు. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అక్కడ వస్తుంది. మరి ఇప్పుడు రేపు అంటున్నారు మరి ఆ ఫారెస్ట్ అది చూడటానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారట. ఆల్రెడీ కమిటీ వేశారండి, కమిటీ కూడా వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేయబోతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ భూముల్ని అటన్నిటిని పరిశీలిస్తారు అంటున్నారు. మరి అక్కడికి లాస్ట్ టైం సరస్వతి భూములకు సంబంధించి కూడా ఆయన అక్కడ స్పాట్కి వెళ్ళి వచ్చారండి పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు ఇక్కడికి వెళ్తే మరి ఇప్పుడు ఎక్కడ కూడా మరి ఇప్పుడు అక్కడ మరి ఆ సినిమాలో డైలాగ్ వాడితే మరి ఇప్పుడు ఆయన మళ్ళీ తేడా అయిపోయింది. కానీ ఆయన మాత్రం అండి, నేను ఏదైతే అప్పుడే మాకు ఆల్రెడీ ఫుల్ పక్కాగా తీసుకున్నాం తప్ప మేమేమి అటవీ భూములు మేమేమి ఆక్రమించుకోలేదని కూడా ఆయన చెప్తున్నారు. సరే ఎంక్వైరీ జరగాలి కదా. ఒకటైతే వాస్తవం అండి, మరీ నోట్లో ఏలు పెడితే కొరకలేనంత అమాయకుడైతే పెద్దిరెడ్డి గారు కాదు. పెద్దిరెడ్డి గారి మంత్రిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళ ఇష్యూలో చాలా అంశాలు, చాలా వివాదాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత సక్రమం అని చెప్తున్నా కానీ చాలా అక్రమాలు అయితే వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి. జనరల్గా నిప్పులేందే పొగరాదు అన్నట్లుగా ఇక్కడ కూడా ఇంత ఆరోపణల వెనక ఖచ్చితంగా ఏదో ఒక అంశాలు లేకుండా ఉండవు. మరీ నేను సచివులుణ్ణి, నేను మరీ అమాయకుణ్ణి, నేను మరీ నోట్లో ఏలు పెడితే కొరకలేని పెద్దిరెడ్డి గారు చెప్పినా కానీ అది ప్రజలు నమ్మరు, అది విశ్వసించరు. ఖచ్చితంగా ల్యాండ్స్ విషయంలోనూ ఇంకోటి విషయంలో డీవియేషన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు అక్కడ అసలు డీవియేషన్ ఇప్పుడు అది ఉంటే ఉండొచ్చు, అది లేకపోవచ్చు, అదేం పెద్ద వివాదం కాదు ఇప్పుడు ఉన్నది. ఇట్లాంటి కొన్ని వందల వివాదాలు ఉన్నాయి. ఆ వందల వివాదాలకు సంబంధించిన దాంట్లో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మన గనక అప్పుడు మహేష్ బాబు గనక పోయి మామిడి తోటకు పోయి ఆ అమ్మాయిని తీసుకొని వస్తాడు, ఏం పేరు ఆ హీరోయిన్ పేరు, శృతి హాసన్ తీసుకొస్తారు. ఆ సినిమాలో హీరోయిన్ పేరు ఏదో ఉండిద్ది, తీసుకొని వస్తాడు. అట్లాగే ఇప్పుడు అక్కడ
రేపు పవన్ కళ్యాణ్ గారు పోయినప్పుడు అక్కడ గబుక్కుని ఎవరైనా ఎట్లా అటు ఇటు అంటారు, మళ్ళీ చెత్తరా కొడతారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకు వచ్చింది అట్లా చూసుకొని వచ్చేస్తారు. వాళ్ళు మంత్రిగా వారి పని వాళ్ళు చేసి వస్తారు, డిప్యూటీ సీఎంగా. వీళ్ళ పని వీళ్ళు సాకరిస్తారు. తెరపైకి వచ్చిన తర్వాత అండి తిరుపతి జిల్లాలో ఒక వేరే వెంకటేశ్వరులు ఆయన దగ్గర కోటీశ్వరుని కూడా బికారించి ఎత్తిసారంట. వీళ్ళకి సంబంధించిన అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. లేదు, మనం బయటకు తీసుకొచ్చింది కదా అక్కడ వెళ్ళినప్పుడు ఆ రోజు చెప్పింది. సరే మోహన్, దీని మీద అనురాధ గారు బయట ఒకటి గూగుల్లో కొడితే 420 సీఎంగా గూగుల్లో దర్శనమిచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతి పరుడుగా ఆంధ్ర రాష్ట్రంలో ముద్రపడితే దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి పుంకాలుగా బయటికి వస్తూ ఉంది. మీ ఓటర్ లిస్ట్ కన్నా, మీ పుంగనూరు ఓటర్ లిస్ట్ కన్నా కూడా మీ అవినీతి పాపాల లిస్టే ఎక్కువగా ఉంది అనే విషయం మీరు గమనించారా? ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు కొట్టేసి కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? క్వశ్చన్ బాగుంది. ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓటర్ల కంటే కూడా మీరు చేసిన అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని మంచి పజిల్ అయితే వాడారు, బాగానే ఉంది. సరే ఏదైనా చూద్దాం మరి. మోహన్ ఏంది మోహన్, ఏది ఆ గెస్ట్ హౌస్ ఏదైతే ఇప్పుడు ఫారెస్ట్లో ఉన్న గెస్ట్ హౌస్, ఆ సినిమాలో శ్రీమంతుడి సినిమాలో దేవరకోటలో మామిడి తోటలాగా ఇప్పుడు అది కూడా అట్లాంటి ఇదేనా? మదనపల్లి ఇది ఎక్కడ? పొంగనూరులో మంగళంపేటలో గెస్ట్ హౌసా? అట్లాగే ఉండిద్దా ఏంటి? సార్ ఇది యాక్చువల్గా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట సార్. మంగళంపేట గ్రామం మొత్తం రిజర్వ్డ్ ఫారెస్ట్ మాది ఉంటుంది సార్. అదంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా గ్రామాలు తక్కువ ఉంటాయి సార్. అక్కడ గ్రామాలు మళ్ళీ అక్కడి నుంచి ఒక గ్రామం పోవాలంటే 8 కిలోమీటర్లు. మొత్తం రిమోట్ ఏరియా, సెల్ టవర్లు కూడా పనిచేయవు సార్. ఆ ఏరియా మొత్తం అటవీ ప్రాంతం. ఎక్కువగా రెడ్ శాండిల్ కూడా ఎక్కువ ఆ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం ఉంది సార్. రెడ్ శాండిల్ కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. మొత్తం శేషాచలం సంబంధించినటువంటి అటవీ ప్రాంతం. దాంట్లో దాదాపు 45 ఎకరాల్లో ఆయన భూమి కొనుగోలు చేసినట్టు కూడా నిన్న ఆయన మీడియా సమావేశంలో ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మరోపక్క 15 ఎకరాలు ఆయన ఏదైతే ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన ఎన్నికల అఫిడవిట్లో కూడా 15 ఎకరాలు అయితే పొందుపరిచారు. మొత్తం కుటుంబ సభ్యులందరిపైన కూడా 45 ఎకరాలు ఉన్నట్లు కూడా చెప్తున్నప్పటికీ దాదాపు 70 ఎకరాలు అక్కడ ఉందని చెప్పి కూడా వాదనలు వినపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ టీమును కూడా వేశారు సార్. జాయింట్ యాక్షన్ కమిటీ టీంలో మొత్తం రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్లు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా 3 టీములుగా ఏర్పడి కూడా రేపటి రోజున వెళ్తున్నారని ఒక సమాచారం అవుతుంది. అయితే ఫారెస్ట్ వాళ్ళు మాత్రం రేపు వెళ్తే ఆ ప్రాంతం మొత్తం కూడా సర్వే నిర్వహించబోతున్నారు. మొత్తం ఎంత ఎక్స్టెండ్ ల్యాండ్ ఉంది, ఎంత భూమి పట్టా భూమి ఎంత ఉంది, ఫారెస్ట్ భూమి ఎంత ఉంటున్న దానిపైన కూడా పూర్తిగా సర్వే అయితే నిర్వహించారు. ఇప్పటికే 2 సార్లు సర్వే నిర్వహించారని నిన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన ఏదైతే ఆరోపణల నేపథ్యంలో రేపటి రోజున కూడా సర్వే నిర్వహించుకోవచ్చు. ఒక జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మోహన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏంది ఆ గెస్ట్ హౌస్ గురించి చెప్పమంటే ఇవన్నీ చెబుతావు? ఏంది అసలు ఆ గెస్ట్ హౌస్ ఏంది, దాని కథ ఏంటి, ఏమైనా ఐడియా ఉందా, సమాచారం ఏమైనా ఉందా? సరే ఓకే చూద్దాంలే మరి. అది చాలా క్రూర మృగాలు ఉండే ప్రాంతం సార్. మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా అసలు మనుషులు ఎవరు వెళ్ళారు సార్ అక్కడికి. అసలు సాయంత్రం 6 పైన కూడా తిరగలేరు, అంత క్రూరంగా ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు సార్. రైట్, ఎవరికి కూడా తెలియదు సార్. తెలియదు, ఏదైనా జరిగినా కూడా బయట రాదు సార్. ఆ అంశాలు అక్కడ బయట జరుగుతాయి సార్. ఓకే, సినిమాలో చెప్పినట్టుగా ఏదైనా తప్పు చేస్తే కాపాడటానికి మా నాన్న ఉన్నాడంటారు, కానీ ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే కాపాడటానికి కొడుకున్నాడని. ఏంటో ఇవన్నీ కొంచెం బాధ్యత కదా. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు చాలా బాధ్యతతో ఉండాలి. అది ఎవరైనా కానీ, వాళ్ళైనా వీళ్ళైనా. అది లేకపోతే ఇబ్బంది కదా, ప్రజలు ఒప్పుకోరు. నెక్స్ట్